హాయ్ దిస్ అనుష కుమల్. ఇవాల్టి వీడియో పేరెంట్స్ పిల్లలు అందరూ కూర్చొని చూడాల్సిన వీడియో ఇది. సో మన గెస్ట్ వచ్చేసి సైకాలజిస్ట్ సండ్ర సుధీర్ కుమార్ గారు ఉన్నారు. అందరికీ సుపరిచితులు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. అయితే ఇంతకు ముందు ఈ పేరెంటింగ్ గురించి పెద్దగా మనం ఆలోచించే వాళ్ళం కాదు. కుటుంబ వ్యవస్థలు, పెద్ద కుటుంబాలు ఉండేవి. బట్ ఇప్పుడు స్టిల్ మనం ఒక కంపెనీకి సీఈఓ అయినా, ఎంత సక్సెస్ అయినా, బిజినెస్లో ఎంత సంపాదించినా పిల్లల దగ్గర ఫెయిల్ అవుతున్నామేమో అనిపిస్తోంది. సో పేరెంటింగ్ గురించి ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుతున్నాము. ఎట్ ద సేమ్ టైం దాని ప్రాముఖ్యత ఏంటి అన్నది మీలాంటి వాళ్ళు చెప్తే బాగుంటుంది. నిజంగా అయితే దాదాపు ఒక 20-25 సంవత్సరాల క్రితం పేరెంటింగ్ అనే టర్మ్ కూడా ఎక్కడా లేరు. మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఎలా ఈ పేరెంటింగ్ టాపిక్ ఒకటి ఉంటుంది, పిల్లల్ని ఇలా పెంచాలని ఎక్కడ లేదు. అంతకుముందు రోజుల్లో 6, 7, 10 మంది, 12 మంది సంతానం ఉన్నా కూడా అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకు సార్ ఇప్పుడు పేరెంటింగ్ ఎందుకు వచ్చిందంటే అది కూడా చెప్తాను. ఒక 20 సంవత్సరాల క్రితం ఇన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయండి. పబ్జీలు, ఫ్రీ ఫైర్లు, ఇంటర్నెట్లు, సోషల్ మీడియాలు ఇవన్నీ ఉన్నాయా? టీవీలో ఒక 500 ఛానల్స్ వచ్చేవా? లేదు. ఏ డిస్ట్రాక్షన్ లేదు. ఉంటే స్కూల్కి వెళ్ళే వాళ్ళం, సాయంత్రం వచ్చేవాళ్ళం. సాయంత్రం వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి ఫిజికల్గా ఆడుకుంటూ వస్తే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎమోషన్స్, ఫ్రెండ్స్ బాండింగ్ అంతా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే గ్రాడ్యువల్గా, నేను టెక్నాలజీని కూడా తప్పనట్లేదు మ్యామ్, ఏది ప్రమాదం కాదు అంటిల్ అన్లెస్ అది మితం దాటి వెళ్తే తప్ప, అంటే క్వాంటిటీ దాటి వెళ్ళిపోతే అది ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కూడా ఏమవుతుందంటే వయస్సుకు మించి మనం వీళ్ళు ఇప్పుడు టెక్నాలజీ లేకుంటే ఎలా దాంట్లో చిన్న ఏజ్లో ఎక్స్పోజ్ చేయడం వల్ల దానివల్ల కాంప్లికేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నేను ఒక చిన్న లాజిక్ అడుగుతాను. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడు ఇస్తారు మేడం? 18 ఇయర్స్. 18 ఇయర్స్ లోపల డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఇవ్వరు? వీళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు, బాధ్యతగా నడిపే అవకాశం ఉండదు. ఇప్పుడు నాకు ఒక బండి ఇచ్చి వెళ్ళమంటే నేను ఎంత స్పీడ్లో వెళ్తాను అంటే, గట్టిగా మాట్లాడితే ఒక 50-60 దాటి వెళ్ళను. 70 దాటి ఇలా బండి ఇలా రైస్ చేశాను అనుకోండి, నాకు గుండెల్లో నుంచి అరే వెనక ఫ్యామిలీ ఉంది, ఇంట్లో పిల్లలు ఉన్నారు, నోరు మూసుకొని కిందకి వెళ్ళని చెప్పి బండి వెళ్ళదు ఇంకా. అదే ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ళ కిర్రాడికి ఇప్పుడు బండి నేర్పించేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. వాడికేంటి మినిమం 70 పడకపోతే నరాలు ఇలాగా అదే లోపల ఉంటుంది కదా బ్లడ్, ఉడుకు రక్తం అని చెప్పి, అది మామూలుగా ఉండదు. వాడికి మినిమం 90 ఇలా అంటేనే వాడికి బండి కనపడదు. అందుకే 18 ఇయర్స్ వాళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ వస్తుంది కాబట్టి అప్పుడే వాళ్ళకి ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తాం. ఓటు హక్కు కూడా మనం 18 ఇయర్స్కి ఇస్తాం. కానీ ఇప్పుడు ఒక 3 ఇయర్స్కి వాడికి ఒక గ్యాడ్జెట్ అనే వస్తువు ఇవ్వడం వల్ల అది ఇంకా ప్రమాదమైంది. ఎందుకు ప్రమాదం కూడా చెప్తాను. వీళ్ళకి సైకలాజికల్ రీజన్ కూడా తెలియాలి. జస్ట్ ఊరికి అందరు ఫోన్లు ఇవ్వద్దు అంటారు. ఫోన్లు ఇస్తే ఏం ప్రమాదం కూడా చెప్తాను. మ్యామ్, మీకు మన బాడీలో ఫుడ్ ఎంత తింటామంటే, ఈరోజు మీకు ఒక బిర్యానీ తీసుకొని వచ్చి పెట్టాను. నేను మళ్ళీ మొత్తం కనెక్ట్ చేస్తూ చెప్తున్నాను, ఎక్కడెక్కడికి అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్ళట్లా. ప్రతిదీ కూడా మీకు అర్థం అవడానికి, ఎందుకు జనరేషన్స్ తర్వాత ఇప్పుడు పేరెంటింగ్ టర్మ్ అనేది ఎందుకు వచ్చింది అనే దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా చెప్తున్నాను. మీకు మీ తినే కెపాసిటీ ఏంటంటే ఇంత బిర్యానీ అనుకుందాం. అలా కాకుండా నేను ఈరోజు ఆఫర్ వచ్చిందని చెప్పి నాయక్ సినిమాలో బ్రహ్మానందంకి ఒక ప్లేట్ పెట్టి పెద్ద బిర్యానీ పెడతారు కదా, ఆ రేంజ్లో మీకు బిర్యానీ పెడితే మీరు తినగలుగుతారా? లేదుగా. మీ కెపాసిటీ అది కాదు కదా. మనకెంతంటే ఒక క్వాంటిటీ ఇంత, అవునా? అలాగే బ్రెయిన్లో మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి ఒక మోతాదులో మాత్రమే రిలీజ్ అవ్వాలి, ఏజ్కి తగ్గట్టుగా. ఒక్కొక్క హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు బాడీ ఎక్స్పాండ్ అవుతుంది. కావాలంటే చూడండి, మీరు ఎప్పుడైనా సాడ్గా ఉన్నప్పుడు ఇలా ఉంటారు, ఆనందంగా ఉన్నప్పుడు హే ఈరోజు సూపర్ ఎగ్జైటింగ్ ఉంది ఇలా ఉంటారు. ఆ హ్యాపీ హార్మోన్స్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు హ్యాపీ హార్మోన్స్ చిన్న వయసులో ఒక 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో నా బాడీలో ఒక 10 హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలనుకోండి, దానికి తగ్గట్టుగా బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది. 11 రిలీజ్ అయిందనుకోండి, ఇంకొద్దిగా ఎనర్జీ పెరుగుతుంది. 15 రిలీజ్ అయితే ఇంకొద్దిగా ఎనర్జీ పెరుగుతుంది. 30 రిలీజ్ అయితే ఇంకా ఎనర్జీ డబుల్ అవుతుంది. 10 రిలీజ్ అవ్వాల్సిన చోట 100 హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయితే ఏమవుతుంది? ఇమాజిన్ చేయలేము. అవును. ఎందుకు ఇంతకుముందు పిల్లల్లో హైపర్ యాక్టివిటీ లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది? కరెక్ట్. ఎంగేజ్లో వాళ్ళ హ్యాపీ హార్మోన్స్, ఒక రీల్ ఇలా తీసుకొని ఇలా అన్నప్పుడు పెద్దగా ఏం ఫరక్ పడదని మనం అనుకుంటాం. కానీ ఆ బ్రెయిన్లో ఏమవుతుంది తెలుసా? కలర్ఫుల్గా ఉంది, విజువల్ ఇంపాక్ట్ బాగుంది, ఆడియో బాగుంది, సౌండ్ బాగుంది అని చెప్పి ఇలా అనగానే ఫస్ట్ ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ ఇంకో రీల్, ఇంకో రీల్, ఇంకోటి, ఇలా ఎన్ని రీల్స్ కెపాసిటీ పెరిగే కొద్దీ మన హార్మోనల్ కంటెంట్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటే, రేపటి రోజున నా బాడీ ఆల్రెడీ 100 కెపాసిటీకి వచ్చేసింది అనుకోండి, రేపు చదువు అనే ఎలిమెంట్కి వెళ్ళి నేను చదువుతుంటే నాకు 2 హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి అనుకోండి, ఇప్పుడు దాని మీద నాకు కిక్ ఉంటుందా? ఉండదుగా. మళ్ళీ నా కెపాసిటీ ఎంత రావాలి? 100 వస్తేనే, లేకుంటే ఇంకా 120 పెరిగితేనే నాకు బాగుంటుంది. అలా పిల్లల్లో తెలియకుండా
ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఈ సరౌండింగ్స్ ఉండే ఆబ్జెక్ట్స్ వల్ల కాంప్లికేషన్స్ పెరుగుతుంటే ఆ టైంలో పేరెంటింగ్ అనే టర్మ్ వచ్చి ఈ జెన్ ఆల్ఫా కిడ్స్ని ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య దూరం పెట్టకపోతే ఖచ్చితంగా పిల్లల్లో తెలియకుండా మీరు చూసేది ఈ పర్సనాలిటీ కాదండి. ఇప్పుడు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే దీంతో పైకి కనపడే పర్సనాలిటీతో ప్రాబ్లమే కాదు, అంతకంటే ఎక్కువ ప్రాబ్లం ఏంటంటే దీంతో. అందుకే ఒక్కసారి లెక్కేద్దాం. ఇంతకుముందు డిప్రెషన్ కేసులు ఎక్కడైనా చూసారా? లేదుగా. ఇంతకుముందు నిద్ర రావట్లేదు, స్లీప్ డిజార్డర్స్ అనే కేసులు లేదు కదా. థర్డ్ది, ఇంతకుముందు ఎక్కడైనా యాంగ్జైటీ, సూసైడ్ రేట్స్ ఎక్కడైనా చూసారా? లేదు, చాలా తక్కువ, చాలా తక్కువ. 1000లో 1,00,000లో 10 మందో 20 మంది చేసుకున్నారు. ఇప్పుడు 100లో 6 చేసుకుంటున్నారు. అయ్యో, ఫోన్ ఇవ్వలేదని చిన్న చిన్న పిల్లలు బెదిరిస్తున్నారండి. ఇంట్లోంచి వెళ్ళిపోతాం, చచ్చిపోతామని. అసలు దాని వర్డ్కి దానికి మీనింగ్ తెలుసా వాడికి అనిపిస్తుంది. దీని కింద ఎవరైనా మీరు రీసెంట్గా చూసిన కరోనా తర్వాత నుంచి మీరు చూస్తే అమ్మ ఫోన్ చూడొద్దనిందని చెప్పి 14 ఏళ్ళు కనీ పెంచిన అమ్మా నాన్నని కొడుదలేసి ఒక గ్యాడ్జెట్కి బానిసైపోయిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఇప్పుడు ఎక్కడో మనం సిస్టంలో ఫెయిల్ అవుతున్నట్టే కదా. ఖచ్చితంగా. ఇప్పుడు అది సరిచేయకపోతే మ్యామ్, అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? కళ్ళ ముందే పెళ్ళయి పిల్లలు వచ్చాక నాకంటూ ప్రపంచం లేదు, నా పిల్లలే వాళ్ళ కలల్ని నా కలలుగా బతుకుతానని చెప్పి తను తిన్నా తినకపోయినా పిల్లల కోసం బతుకుతూ, తను బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, కొత్త బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా పిల్లల కోసం వెతుకుంటూ, వాళ్ళకి ఏం చదివించాలి, ఏం తిండి పెట్టాలని చెప్పి నిరంతరం పిల్లల కోసమే బ్రతుకుతూ తన కలల్ని మర్చిపోయి పిల్లల కోసం బతుకుతుంటే ఆ కలలే శవాల ఇంటికి వచ్చిన రోజు ఆ నరకం ఎలా ఉంటుంది చెప్పండి. అటువంటి క్షోభ అనుభవిస్తున్న తల్లిదండ్రులు ఇంకో పేరెంట్స్కి ఎవరికి అది రాకూడదని ఈరోజు మన ఇద్దరం కూర్చొని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అర్థమైందా? వీళ్ళందరూ ఏముందిలే ఇప్పుడు అని చెప్పి అంటారు. స్టార్టింగ్లో పెద్ద సమస్య ఉండదండి. ఇప్పుడు పేరెంటింగ్ ఎందుకు బిగ్గెస్ట్ టర్మ్గా బయటకు వచ్చిందంటే ఇన్ని డిస్ట్రాక్షన్స్ మధ్య వాడు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అంతకుముందు ఒక గేమ్ కూడా వచ్చింది, మీకు తెలుసో లేదు. గేమ్లో ఇన్స్ట్రక్షన్ ఏమొస్తుందంటే ఈ లెవెల్ దాటిన తర్వాత నిన్ను నువ్వు బలిచ్చుకోవాలి. అవును, అప్పట్లో చాలా భయంకర బ్లూ వేల్ గేమ్. ఎంత దారుణం కాకుంటే అంటే అది నరకం. ఇప్పుడు దానికి స్టాప్ ఎవరు వేయాలి, దానికి బ్రేక్ ఎవరు వేయాలి? పేరెంట్సే. అరే నాన్న, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వర్డ్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ గేమ్ అనే విధంగా పేరెంట్స్ చెప్పలేదనుకోండి, వాడు వేరే దగ్గర నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. కరెక్ట్. సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతుంటే ఓకే, నువ్వు ఉండు, సోషల్ మీడియాలో ప్రెసెన్స్ ఉండు, బట్ ఎంతవరకు ఉండాలనే లిమిటేషన్ పేరెంట్స్ సెట్ చేయకపోతే ఖచ్చితంగా వాడు క్రాస్ చేసి వెళ్ళిపోతాడు. ఈరోజు స్కామ్లు జరిగే ప్రతి ఒక్కటి ఏదైతే మీకు బెట్టింగ్ యాప్స్ అనేది ఒకటి బిగ్గెస్ట్ థింగ్ అయితే, రెండోది లోన్ యాప్స్ కానీ లేకుంటే సోషల్ మీడియాలో సైబర్ క్రైమ్స్లోకి వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం పిల్లలకు అవేర్నెస్ లేకపోవడం. అది క్లియర్గా ఎవరు నేర్పించాలంటే పేరెంట్స్ నేర్పించాలి. అది అందుకనే ఇప్పుడు పేరెంట్స్ని రైట్ వేలో ఎడ్యుకేట్ చేస్తే, ఇంతకుముందు రోజుల్లో మనకి మీరు నేను మొబైల్ తాకింది ఎప్పుడంటే నాకు తెలిసి ఒక 16 years దాటిన తర్వాత తాకాం. ఇప్పుడు వాడికి ఎంగేజ్లో వచ్చిన తర్వాత వాడు యాక్సెస్ తెచ్చినప్పుడు ఏది రైట్ ఏది రాంగ్ అనే బౌండరీ సెట్ చేయాలి. మ్యామ్, చిన్నప్పుడు మనకి బయటికి పంపించేటప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, అరే సాయంత్రం 6 దాకా ఆడుకొని 7 కల్లా ఇంటికి వచ్చేయాలి, నువ్వు 7 కల్లా ఇంటికి వచ్చేయాలి. ఒక బౌండరీ సెట్ చేస్తే 6:30 దాటిన తర్వాత నుంచి మన గుండెలో భయం ఉండేది, ఒరే ఇంటికి వెళ్ళిపోవాలి, మన నాన్న కొడతాడు అని చెప్పి. ఆ బౌండరీ సెట్ చేయకపోతే ఏమవుతుంది మ్యామ్? ఆ అబ్బాయికి అరే నువ్వు ఆడుకొని రాని వదిలేసావు అనుకో, బౌండరీ సెట్ చేయలే, 7 కల్లా ఇంటికి వచ్చి మళ్ళీ రాత్రి తిని పడుకుంటే రేపు స్కూల్కి వెళ్ళొచ్చు అని చెప్పి బౌండరీ సెట్ చేయకపోతే వాడు ఏం చేస్తాడు? వాడు రాడు, వాడు 9దో 10కో వస్తాడు. ఇప్పుడు ఆ బౌండరీ సెట్ చేయడం రైటా రాంగా? రైటే కదా. ఇప్పుడు బౌండరీ సెట్ చేయకపోతే వాడు రాడు, బౌండరీ సెట్ చేయడం రాడు. ఇప్పుడు ఈ బౌండరీ సెట్ చేయడాన్ని పేరెంటింగ్ అంటాను నేను. సో బౌండరీ గీయకపోవడం పేరెంట్స్ తప్పు. ఎస్, అలా అని చెప్పి బౌండరీ గీయడం కంప్లీట్గా స్ట్రిక్ట్గా ఉండకూడదు. మళ్ళీ ఇప్పుడు జనరేషన్కి తగ్గ జాగ్రత్తగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తూ ఎందుకు సెట్ చేస్తున్నాను అనేది క్లారిటీ ఇస్తేనే అది వాళ్ళకి చాలా బాగా లైఫ్ లెసన్ వస్తుంది.